నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకతీయ కళాతోరణం చార్మినార్ లేకుండానే రాష్ట్ర చిహ్నం, తెలంగాణ చరిత్రను చెరిపివేసే కుట్ర. తెలంగాణలో విత్తన విపత్తు, పత్తి నుంచి పచ్చరొట్ట విత్తనాల దాకా కొరత. ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ 3 గంటల్లోనే చేయాలి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ పై గంటలో నిర్ణయించాలన్న IRDA. లీకులతో వార్తలు రాయించడం ఖచ్చితంగా నేరమే, లీగల్ చర్యలు తీసుకుంటామని నిరంజన్ రెడ్డి వార్నింగ్. రామగుండం భూగర్భ బొగ్గు గనిలో ప్రమాదం, LHD యంత్రం కింద పడి ప్రతాప్ అనే ఆపరేటర్ మృతి. కాంగ్రెస్ సర్కారు చెప్పేవన్నీ అబద్ధాలేనని మరోసారి స్పష్టమైంది. అప్పుల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలన్నీ హామీల నుంచి తప్పించుకునేందుకేనని తేలిపోయింది. అప్పుల చిట్టా పెరిగిపోయిందని నానా హంగామా చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు కొత్త అప్పుల కోసం వెతుకుతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి 4 నెలల్లోనే 12,000కు పైగా రుణాలు చేసి ఔరా అనిపిస్తోంది. అప్పు తప్పు కాదు, చిప్ప పట్టుట తప్పు. అప్పు వలన కలుగు గొప్పతనము, అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ హామీలన్నీ అటకెక్కించింది. గత పాలకులపై నిందలు వేస్తూనే దొరికిన చోటల్లా అప్పులు చేస్తోంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, పాలనా నిర్వహణ ఖర్చుల కోసం ఏ పూటకా పూట రుణాలు తెస్తోంది. రిజర్వ్ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్టులు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీపై ఆధారపడుతుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత మార్చి 31 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా మార్గాల ద్వారా RBI నుంచి 12,358 కోట్ల రూపాయల అప్పును చేసింది. అంధకారమలమినప్పుడు అప్పులకై వెతుకు, అప్పులతో వైభవంగా 100 ఏళ్ళు బతుకు. ఈ అప్పు వలన చెడిపోదు పరువు, కలికాలమందు ఇదే బ్రతుకు తెరువు. RBI ప్రకారం డిసెంబర్ 2023 నుంచి ఈ సంవత్సరం మార్చి చివరి వరకు రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల ద్వారా 5,629 కోట్లను కూడగట్టింది. వాస్తవానికి WMA అనేది తాత్కాలిక నగదు అసమతుల్యతను తీర్చడానికి రాష్ట్రాలకు RBI కల్పించిన వెసులుబాటు. రాష్ట్ర ప్రభుత్వం 105 రోజుల పాటు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంది. అదే సమయంలో 57 రోజుల పాటు ఓడి సౌకర్యాన్ని పొంది 3,143 కోట్లు సేకరించింది. RBI నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ WMA పరిమితులకు మించి ఓడీని పొందవచ్చు. అదేవిధంగా డిసెంబర్ 2023 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయాన్ని దాదాపు ప్రతిరోజు పొందింది. డిసెంబర్లో 20 రోజుల పాటు ఈ ఆర్థిక సౌకర్యాన్ని పొందింది. ఈ 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం SDF ద్వారా 3,585 కోట్లను సమీకరించింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతిరోజు RBI నుంచి ఈ వెసులుబాటును తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం WMA, ఓడీల ద్వారా నిధులు సేకరించడాన్ని కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా విమర్శించింది. అసెంబ్లీలో ఆర్థిక వ్యవస్థపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలోనూ బీఆర్ఎస్ పాలన WMA పై ఎక్కువగా ఆధారపడిందని ఆరోపించింది. అయితే తాము అధికారంలోకి వచ్చాక ఇవన్నీ తమకేమీ వర్తించవనేలా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త అప్పులు చేస్తూ పాలన సాగిస్తోంది. అప్పు తప్పు కాదు, చిప్ప పట్టుట తప్పు. అప్పు వలన కలుగు గొప్పతనము, అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులు. ఆరంభ శూరత్వానికి అచ్చమైన రూపంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ప్రతిష్టాత్మకమైన ప్రతి వ్యవహారంలో తన అసమర్థతను రేవంత్ ప్రభుత్వం గొప్పగా నిరూపించుకుంటుంది. తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ వ్యవహారంలో అబాసు పాలవుతుంది. భూసేకరణకు రాష్ట్ర వాటాకు సంబంధించి నిధులు కేటాయించలేక కేంద్రం దిక్కు చూస్తూ చేతకాని తనాన్ని చాటుకుంటుంది. తెలంగాణకు తలమానికంగా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు వ్యవహారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సతమతమవుతోంది. భూసేకరణ పూర్తి చేయలేక తలపట్టుకుంటోంది. ఉత్తర భాగంలో భూసేకరణకు ఇంకా 1000 ఎకరాలు అవసరమవుతుండటంతో అటవీ భూములపై రాష్ట్ర సర్కార్ కన్నేసినట్లు కనిపిస్తోంది. ప్రతిపాదిత లెక్కల ప్రకారం ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డుకు 4,571 ఎకరాలు అవసరం. ఇప్పటి వరకు 3,583 ఎకరాలు సేకరించారు.
ఇంకా 988 ఎకరాలు కావాలి. కొన్ని ప్రాంతాల్లో 197 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి వస్తోంది. దీంతో చట్టాలకు అనుగుణంగా ఆ భూమికి బదులు వేరే భూమిని కేంద్రానికి ఇచ్చేలా సర్కారు ప్రయత్నిస్తోంది. మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను అటవీ శాఖకు ఇస్తామని కేంద్రానికి తెలిపింది. భూసేకరణ మాత్రమే కాదు, నిర్మాణ ఖర్చు విషయంలోనూ రేవంత్ సర్కారు చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డుకు 9,164 కోట్లు ఖర్చవుతుందని 2021లో లెక్కగట్టారు. అంచనా ఇప్పుడు మరో 6,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇందులో మొత్తంగా 5,000 కోట్ల రూపాయలు భూసేకరణకే ఖర్చయ్యే అవకాశం ఉంది. నిధులు లేని కారణంగా ఈ ఖర్చును కేంద్రమే భరించాలని రాష్ట్ర సర్కారు కోరుతోంది. ఈ సమస్యపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీకి లేఖ రాయాలని కూడా నిర్ణయించింది. ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రాలు సమానంగా భరించాలని జాతీయ రహదారుల సంస్థతో ఒప్పందమున్నా రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం కేంద్రం వైపు చేతులు చాచాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో న్యాయ సమస్యలు కూడా రేవంత్ సర్కార్ను ఇబ్బంది పెడుతున్నాయి. రాయగిరి పరిధిలోని 4 ప్రాంతాల్లో భూసేకరణపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు న్యాయ నిపుణులను ప్రభుత్వం సంప్రదిస్తోంది. ఈ వివాదంపై రైతులు వెనక్కి తగ్గకుంటే అలైన్మెంట్లో మార్పులు చేసేందుకు ఆలోచిస్తోంది. కోర్టు కేసులు ఉన్న కారణంగా అలైన్మెంట్లో మార్పులు పరిశీలించాలని జాతీయ రహదారుల సంస్థకు లేఖ రాసింది. అయితే కేంద్రం ఇప్పటి వరకు ఈ లేఖపై స్పందించలేదు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంపై సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం దక్షిణం వైపు మాత్రం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 187 కిలోమీటర్ల మేర జరగనున్న ఈ నిర్మాణాన్ని వికసిత్ భారత్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టాలని గతంలోనే కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. దీనిపై లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ చిన్నాభిన్నమవుతోంది. తెలంగాణ చారిత్రక వైభవానికి ఘోర అవమానం జరుగుతోంది. రాచరికపు ఆనవాలు లేకుండా రాష్ట్ర చిహ్నం రూపకల్పన చేస్తున్నామనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు. కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్ను రాచరికపు ఆనవాళ్లుగా గుర్తించడమే రేవంత్ సర్కార్ భావదారిద్ర్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. శతాబ్దాల ఘనమైన చారిత్రక వారసత్వానికి ప్రతీక తెలంగాణ. తెలంగాణ అంటే మహోన్నతమైన అస్తిత్వమున్న నేల. కాకతీయ కళాప్రబల క్రాంతిరేఖగా పేరుగాంచినది. గోలుకొండ నవాబుల కాలంలో వెలుగొందిన ప్రాంతం. రాచరిక పాలనలో సుభిక్షంగా వెలుగొందిన తెలంగాణ సమైక్య రాష్ట్రంలో దగాపడింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో అణచివేతకు గురై 6 దశాబ్దాలు పోరాడి గెలిచి నిలిచింది. తెలంగాణ అంటే ఘనమైన చారిత్రక సాంస్కృతిక వారసత్వమున్న నేల. అందుకే స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సీఎం కేసీఆర్ అధికారిక చిహ్నం రూపకల్పనలో ఘనమైన వారసత్వం ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యంలో తెలంగాణ సుభిక్షంగా విలసిల్లినందుకు కళాతోరణం, గోల్కొండ నవాబుల ఘనమైన పాలనను గుర్తు చేసే ఐకానిక్ చార్మినార్ వచ్చేలా రూపొందించారు. తెలంగాణ ప్రముఖ చిత్రకారుడు ఏలి లక్ష్మణ్ ఈ చిహ్నాన్ని సృష్టించారు. చరిత్ర, సంస్కృతి. ఆ చరిత్ర, సంస్కృతి అంటే ఫస్ట్ మనకు కనిపించేది, మన తెలంగాణలో రిప్రజెంట్ చేసే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే కాకతీయ ఆర్చ్. అది 11-12వ శతాబ్దం నుంచి ఉన్న అప్పటి చరిత్ర. అది యూజ్ చేస్తూ కింద చార్మినార్ యూజ్ చేశాం. అది 423 ఏళ్ళ చరిత్ర. ఈ రెండు కలుపుతూ డిజైన్ చేసి పైన మాత్రం అశోక ముద్ర యూజ్ చేశాం. అదేంటంటే ఇట్స్ నేషనల్ సింబల్. బంగారు తెలంగాణ కావాలనుకుంటున్నారు కాబట్టి అది. తర్వాత మిగతాది అంత కలర్ అంతా గ్రీన్లో యూజ్ చేసినాం కాబట్టి పాడి పంటలతో పచ్చగా తెలంగాణ ఉండాలని చెప్పి ఆ గ్రీన్ కలర్ ఉపయోగించి డిజైన్ చేయడం జరిగింది. ఎంతో ఘనమైన, విశాలమైన భావనతో తయారు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని చిన్నాభిన్నం చేసే కుట్రలకు తెగించింది రేవంత్ సర్కార్.
పిచ్చోడి చేతిలో రాయిలాగా కాంగ్రెస్ సర్కార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది. తెలంగాణ ఘనమైన వారసత్వ గుర్తులను చెరిపేసే దిశగా కుటిలమైన చర్యలకు పాల్పడుతున్నది. కేసీఆర్ గుర్తులను చెరిపేస్తానని గతంలోనే నిస్సిగ్గుగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ క్రోధంలో తెలంగాణ నేల అస్తిత్వాన్నే చెరిపేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఒకవైపు వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సమస్యలు తెలంగాణ ప్రజల్ని వేధిస్తుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం కోడిగుడ్డు మీద ఈకలు పీకే పనిలో పడింది. అసలు తెలంగాణ కోసం పోరాడిన వారైతే తెలుస్తుంది ఈ మట్టి చరిత్ర. రాష్ట్రం కోసం తపించే వారికి తెలుస్తుంది మన వారసత్వమేంటో. కాకతీయ కళాతోరణం, చార్మినార్ను రాచరికపు గుర్తులుగా భావించడం రేవంత్ రెడ్డి భావ దారిద్ర్యానికి నిదర్శనమని తెలంగాణ ఉద్యమకారులు మండిపడుతున్నారు. అవి రాచరికపు గుర్తులు కాదు, 1000 ఏళ్ల వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు. కాకతీయ తోరణం అణువణువున తెలంగాణ నేల చారిత్రక వైభవం ప్రతిబింబిస్తుంది. కాకతీయ తోరణంలో ఉండే హంసలు క్షీర, నీర న్యాయాన్ని సూచిస్తాయి. పాలను, నీళ్లను వేరు చేసేలా నాటి పాలకులు న్యాయబద్ధంగా పాలించారని గుర్తు. ఇక కింద ఉండే 7 కలశాలు తెలంగాణ గ్రామదేవతలకు ఘనంగా జరిపే బోనాల పండుగకు ప్రతీకలు. నాడు గొలుసుకట్టు చెరువులతో తెలంగాణలో విలసిల్లిన జల వైభవానికి, మత్స్య సంపదకు గుర్తుగా మొసలి చేపలను ఇందులో పొందుపర్చారు. ఇంతటి ఘనమైన ప్రాశస్త్యం గల కాకతీయ కళాతోరణాన్ని ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సైతం ముచ్చటపడి తెలుగు మహాసభలకు జ్ఞాపికలుగా తయారు చేయించారట. సమైక్య రాష్ట్రంలో అధికారికంగా కాకతీయ కళాతోరణాన్నే జ్ఞాపికలుగా అందజేశారు నాటి పాలకులు. అంతటి ఘనమైన చరిత్ర గల కాకతీయ కళాతోరణం నేడు స్వపరిపాలనలో రాచరికపు గుర్తయ్యిందా? ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఒక అద్భుతమైన సాంప్రదాయ సాగునీటి వ్యవస్థ, గొప్ప ఈ నీటి వనరుల్ని కాపాడేటువంటి విజ్ఞానం. దాన్ని ఈ తెలంగాణలో అభివృద్ధి చేసిన వాళ్ళు ఇవాళ మనం అన్నం తింటున్నామంటే కారణం అధ్యక్ష ఆ రోజు కాకతీయులు తవ్వించినటువంటి చెరువులు. అది మన శిల్పకళ ఔన్నత్యానికి తార్కాణం. ఓదికు రామప్ప గుడిని గొప్పగా చేస్తారట, చుట్టూ ఉన్న గుళ్ళు గొప్పగా చేస్తారట, కాకతీయ తోరణం తీసేస్తారట. ఇదేంది? ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్ కాదా ఇది? అది నిజానికి ఆ తోరణం కూడా అధ్యక్ష తెలంగాణ నేచర్కి, క్యారెక్టర్కి సరిపోయేటువంటి తోరణం అధ్యక్ష. పైన 2 హంసలు ఉంటాయి అధ్యక్ష. ఆ హంసలు క్షీర నీర న్యాయానికి గుర్తు. కింద అధ్యక్ష 7 కలశాలు బోర్లించినట్టుగా ఉంటాయి. అవి బోనాలు అధ్యక్ష. మన గ్రామ దేవతలు, సప్తమాతృకలు అంటారు. మన అమ్మ తల్లులకు గుర్తు అవి. 2 పక్కల 2 సింహాలు ఉంటాయి, పరాక్రమానికి, పోరాటానికి చిహ్నం. మొసలి ఉంటుంది అధ్యక్ష, తల ఎత్తి ఒక మొసలి ఉంటుంది. ఆ మొసలి దేనికి గుర్తు అంటే తెలంగాణలో ఉన్న జల సంపద. మొసళ్ళు ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? నీళ్లు ఉన్న చోట మొసళ్ళు ఉంటాయి. అందుకని వాళ్ళు మొసళ్ళని పెట్టినారు. ఆ మొసలి ఉంది ఎందుకంటే చెరువులు విస్తున్నాయి, నదులు ఉన్నాయి, వీటి కింద అద్భుతమైన వ్యవసాయం ఉంది, సమృద్ధి ఉంది అని చెప్పడానికి. ఈ సంకేతాలు చూడండి, నిజంగా తెలంగాణకు ఎంత గొప్పగా సరిపోతాయో. అది గేట్వే ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. ఇది తెలంగాణ సమాజాన్ని హర్ట్ చేస్తుంది. మీరు అపరాధం చేసిన వాళ్ళు అవుతారు. తెలంగాణ అస్తిత్వ గుర్తులను చెరిపేసే క్రమంలో కాంగ్రెస్ సర్కార్ దుస్సాహసానికి ఒడిగట్టింది. అధికార గీతం జయ జయ హే తెలంగాణ సైతం మన చారిత్రక వైభవానికి ప్రతీకల ప్రస్తావనగా ఉంది. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అని పాడుకుంటున్నది తెలంగాణ. చార్మినార్ అంటే ఓ కట్టడమేనా? హైదరాబాద్ నగరానికే ఐకాన్. కాకతీయ కళాతోరణం అంటే ఓ నిర్మాణమేనా? సిరి సంపదలతో వెలుగొందిన తెలంగాణ నేలకు నిలువెత్తు సంతకం. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడమంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే. కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే. ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ విపరీత ధోరణిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంతో మమేకం కానివారు, కనీసం చారిత్రక, సాంస్కృతిక అంశాలపై అవగాహన లేనివారు పాలకులుగా ఉంటే ఇటువంటి పరిణామాలే సంభవిస్తాయని విమర్శిస్తున్నారు.
తెలంగాణ దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ తెలిపారు. 3 రోజుల పాటు వైభవంగా వేడుకలు జరుగుతాయన్నారు. అటు రాష్ట్ర చిహ్నంపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. హస్తం కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ముగింపు ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 1వ తేదీ నాడు ప్రారంభమవుతా ఉన్నాయి. 1వ తేదీ నాడు సాయంకాలం 6 గంటలకి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది. 6:30కు తెలంగాణ అమరవీరుల స్తూపమైనటువంటి గన్ పార్క్ వద్దకు చేరుకొని అక్కడ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అమరులకు నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ అమరుల జ్ఞాపకార్థం నిర్మించబడ్డటువంటి అమరుల స్తూపం వరకు చేరుకుంటుంది. ఆ ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ సందర్భంగా ఏ విధంగానైతే కవాతు నిర్వహించినామో అదేవిధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహించడం జరుగుతుంది. మరి తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో తెలంగాణను కాంక్షించినటువంటి తెలంగాణ రావాలని బలంగా కోరుకున్నటువంటి ఉద్యమ సంస్థ ఉద్యమ నాయకులు ఒకవైపు 3 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే ఉత్సవాలు జరుపుకుంటుంటే ఇవాళ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అనేక కార్యక్రమాలకు అనేక దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు తెర లేపడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇప్పటికే వినపడతా ఉంది అక్కడక్కడ. ఇప్పటికే అధికారిక చిహ్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసేస్తాం అని చెప్పేసి ప్రకటన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం.